హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంతకీ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పలేదు కదా, ప్రియా శర్వి లైఫ్ జర్నీ. మా లైఫ్ జర్నీలో మీరు అందరూ ఉండి మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మా మార్నింగ్ రొటీన్, క్యూటమ్మ నేను మార్నింగ్ ఎప్పుడు లేస్తాము, ఏమేమి చేస్తాము అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గో. మా క్యూటమ్మ చూస్తుండగానే పెద్దదైపోయింది. రీసెంట్గానే లాస్ట్ మంత్లో 1 year కంప్లీట్ అయ్యింది. అప్పుడే అమ్మకు పనుల్లో కూడా హెల్ప్ చేస్తుంది. డైలీ మార్నింగ్ లేచిన వెంటనే బట్టలు మడత పెడుతుంటే ఆమె కూడా మడత పెడతా ఉంటుంది, లోపల తీసుకెళ్ళి పెడుతుంది. అన్నీ ఊడుస్తుంది. అందరూ అంటారు కదా, పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు చేస్తారని. క్యూటమ్మ కూడా అదే ఫాలో అవుతుందన్నమాట. ఇలాంటి మంచి మంచి మూమెంట్స్ చూసినప్పుడు పాప తొందరగా పెద్దగా అయిపోతుంది అని అనిపిస్తుంది. కానీ బాగా సతాయించినప్పుడు హెల్త్ విషయంలో అట్లాంటి టైంలో అయితే తొందరగా పెద్దగా అయితే బాగుండు అని అనిపిస్తుంది. మా పాప అయితే ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా సతాయిస్తుంది. అస్సలు తినదంటే తినదు. వేరే వాళ్ళ పిల్లల గురించి చెప్పినప్పుడు వాళ్ళు బాగా తింటారు, హెల్తీగా ఉంటారు అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఒకరిని కంపేర్ చేయొద్దు అని మళ్ళీ అనుకుంటాను. ఏం చేస్తాం, పిల్లలు కొంచెం పెద్దవి వాళ్ళంతటా వాళ్ళు తిని నాకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పేంత వరకు చాలామంది పేరెంట్స్కి ఇలాగే ఉండొచ్చు. మార్నింగ్ చేసే పనుల్లో నాకు ఇష్టమైనది బయట వాటర్ జల్లి ముగ్గేయడం. మా సైడ్ సాంపి జల్లే వాళ్ళందరూ డైలీ అయితే ఏం జల్లరు, ఓన్లీ వీక్లీ ట్వైస్ అట్లా, సండేస్ లేదా శుక్రవారం అట్లా చల్లుతారు. కానీ మాది మొత్తం ఫ్లోరింగే ఉంది కాబట్టి వాటర్ కూడా మాకు చాలా సఫిషియెంట్గానే వస్తాయి. అందుకే డైలీ వాటర్ జల్లి ముగ్గు అయితే వేస్తాం. మా ఇంటికి అయితే 2 sides డోర్స్ ఉంటాయి, అటు నుంచి అటు క్యూటమ్మ ఆడుకుంటుంది. రీసెంట్గా చాలా సిక్ అయింది. 1 month నుంచి అస్సలు హెల్తీగా లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ అయ్యి ఆడుకుంటుంది. వాటర్ జల్లి ఆరిపోయిన తర్వాత ముగ్గేయడం అయితే స్టార్ట్ చేస్తాను. నేను నా కూతురు 5 నిమిషాల్లో వేసి ముగ్గుని అర్ధగంట వేస్తాం, అట్లా ఉంటుంది మాతోని. నేను వేస్తూ ఉంటే ఆమె తూడుతూ ఉంటాను అనమాట. సైడ్కు నీకు ఒక చిన్న ముగ్గు వేస్తాను, దాంతో ఆడుకోమ్మా అంటే అస్సలే వినదు. నేను వేసే ముగ్గులోకే వస్తుంది, మళ్ళీ దాన్నే చెప్తూ ఉంటుంది. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. బట్ నాకు ఇట్లా అల్లడం, తిప్పి వేయడం, వాటిని ఏమంటారు, కోలం ముగ్గులు అట్లా అంటారు కదా, అవి అంత పర్ఫెక్ట్గా రావు. వేస్తా కానీ ఇట్లా డిజైన్స్ అయితే నాకు చాలా ఇష్టం, బాగా వేస్తా. మెహందీ కూడా వచ్చు. పెళ్ళిళ్ళకు, చిన్న చిన్న ఫంక్షన్స్కు అప్పుడు వేసేదాన్ని. నేను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను. యూట్యూబ్ అంటే మనం చూసే వేరే వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు చాలా ఈజీ కదా అనుకుంటాం, కానీ యూట్యూబ్ కూడా చాలా కష్టం. వీడియోస్ తీసుకోవడం, కరెక్ట్ పాయింట్లో కెమెరాని పెట్టడం, అవన్నీ చాలా కష్టం. పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని సతాయిస్తూ వీడియోస్ తీయడం అంటే ఇంకా కష్టం. చాలామంది ఉన్నారు పిల్లలను చూసుకుంటూ వీడియోస్ తీస్తూ కష్టపడే వాళ్ళు, చాలా గ్రేట్ అసలు, నిజంగా చెప్తున్నా. బికాస్ నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను అసలు వీడియోస్. ఇంకా ఒక్క లాంగ్ వీడియో కూడా పెట్టలేదు, ఇది ఫస్ట్ వీడియో అనమాట. నాకు వీడియోస్ తీస్తుంటేనే అర్థమవుతుంది ఎంత కష్టం ఉంటుందో అని. ఏదైనా అంత ఈజీ కాదు, మనం చూసేటప్పుడు అది ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది కాబట్టి మనకు అంత అర్థం కాదు. కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది, యూట్యూబ్ అయినా ఏదైనా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా అంటే మా ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి అంటే, మా రిలేటివ్స్ వాళ్ళందరూ ఏమన్నారు అనేది నేను ముందు వీడియోస్లో మీకు చెప్తూ ఉంటా. ఇంకా నా లైఫ్లో ఏజ్ చిన్నదైనా నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానీ, లైఫ్ చేంజ్ కానీ చాలా అంటే చాలా ఉంది మీతో షేర్ చేసుకోవాల్సినవి. వాటి వల్ల నేను తెలుసుకున్నవి మీకు చెప్పాలనుకుంటున్నా. కొందరికైనా యూజ్ అవుతుందని నేను నిజంగా నమ్ముతున్నా. అవన్నీ మనం ముందు వీడియోస్లో మాట్లాడుకుందాం.
మా ఫ్యామిలీతో పాటు మీరు కూడా నా ఫ్యామిలీ అనుకుంటున్నాను. సో నా యొక్క ప్రతి బాధని, సంతోషాన్ని మీతో పాటు పంచుకోవాలని నేనైతే డిసైడ్ అయ్యాను. యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను కష్టపడి సక్సెస్ వచ్చినా రాకపోయినా నా మెమోరీస్, నా ఎమోషన్స్ని అయితే నేను పంచుకుందామని అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా, ప్రియా షెల్వి లైఫ్ జర్నీ. వీడియో విషయానికి వస్తే ఈరోజు టిఫిన్ దోశ అనమాట. మాది పల్లెటూరు, అచ్చమైన పల్లెటూరు అనమాట. నార్మల్గా విలేజ్లలో టిఫిన్స్ ఎక్కువ చేసుకోరు. మార్నింగ్ కూడా వాళ్ళు అన్నమే తింటారు. అట్లా మా ఇంట్లో కూడా అన్నమే తినేవాళ్ళు. కానీ నాకు 3 పూట్ల అన్నం అంటే అస్సలు పోదు. టిఫిన్ చేయడానికే ట్రై చేస్తా. లేకపోతే నేను అన్నం తినేసరికి 12 అయిపోతుంది. మధ్యాహ్నంది, పొద్దుంది, మధ్యాహ్నమే తినేస్తాను నేను. ఇంకా మర్చిపోతా మార్నింగ్ అన్నం తినడం. ఏదైనా టిఫిన్ ఉంటే టిఫిన్ చేయాలనే థాట్ ఉంటుంది. టిఫిన్ ఏది లేకపోతే అన్నమే కదా, తిందాంలే ఏదో ఆలోచించుకుంటే అసలు తినడమే మర్చిపోతా. మా అమ్మ మళ్ళీ ఫోన్ చేస్తుంది, తిన్నావా అంటే అప్పుడు తింటా అనమాట. అంత మాలోకం మనకు ఫుడ్ అంటే. అందరి ఇళ్ళల్లో పిల్లలకు స్కూల్కి టైం అయితే మా ఇంట్లో మాత్రం మా అమ్మకి స్కూల్కి టైం అవుతుందని హడావిడిగా చేస్తుంది. అంటే మా అమ్మ అంగన్వాడీ టీచర్ అనమాట. సో మా ఊర్లో కాదు, పక్కన తండ ఉంటుంది. తండలో అంగన్వాడీ టీచర్. 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో అందుకోసమని హడావిడిగా రెడీ అయ్యి వెళ్తుంది. అమ్మ ఆమెను తినమంటే తీసుకొని వచ్చి అంతా పిల్లికి పెడుతుంది. ఆమెకి ఇచ్చిందంతా పిల్లికే పెడుతుంది. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. క్యూటమ్మ పడుకున్నా కూడా పిల్లి అయితే వదలదు. పక్కనే వచ్చి మ్యావ్ మ్యావ్ అని సౌండ్ చేస్తూనే ఉంటుంది. క్యూటమ్మని లేపుతూ ఉంటుంది. పడుకునేదే 10 నిమిషాలంటే మధ్యలో దాని డిస్టర్బెన్స్ ఒకటి. పాపకు తినిపిస్తూ నేను తింటున్నాను. అసలైన ఆట ఇప్పుడు మొదలైంది. మార్నింగ్ నాకు ఇదొక బాధ. మా అమ్మ స్కూల్కి వెళ్తూ ఉంటే ఈమె కూడా పోతా అని ఏడుస్తుంది. అస్సలే దిగదు. పోయిన అర్ధగంట వరకు ఏడుస్తూనే ఉంటుంది. ఆమెను ఊకోబెట్టి మళ్ళీ పడుకోబెట్టి అదంతా చేసే వరకు నా తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. నాకు డైలీ మార్నింగ్లో ఇదొక పని. చూసిన వాళ్ళు వెళ్ళిపోకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.